తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మండపేట, మదనపల్లె పురపాలక సంస్థలు, గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వడ్డీతో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామంటూ జగన్ హెచ్చరించారు. చేసిన వారినే కాదు, వాళ్లతో కుట్రలు పన్ని చేయించిన వారిని, సప్త సముద్రాల అవతల ఉన్న పదవీ విరమణ చేసి వెళ్ళిపోయిన అందరినీ తీసుకొస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన మాట్లాడుతూ జగన్ 2.0 గతంలోలా ఉండదు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కాదు, అందరికంటే కార్యకర్తలే పై స్థాయిలో ఉంటారు. ప్రతి కార్యకర్తకు ఇవాళ జరుగుతున్న అన్యాయాలు, కష్టాలను చూస్తున్నా మీ ఇష్టం వచ్చిన పుస్తకంలో పేరు రాసుకోండి. స్పందనలో అందరికంటే టీడీపీ వారే ఎక్కువ ఫిర్యాదులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు అడ్డుకున్న టీడీపీ వారికి మంచి చేసింది మీ జగన్ మాత్రమేనని అన్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. లేబరు, ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా రైతుకు జిఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే, ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మిరప, చీని, టొమాటో ఏ పంట తీసుకున్నా కూడా, పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి దళారీల పరిస్థితి అయిపోయింది రైతు. మరోవైపున చూస్తే లా అండ్ ఆర్డర్, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠ జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే, ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు, మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల.